సంచలన తీర్పు వెల్లడించింది విశాఖ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు. వైసీపీ ఎమ్మెల్సీ ప్రస్తుతం మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులకు 18 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. జైలు శిక్షతో పాటు 2 లక్షల జరిమానా కూడా వెల్కమ్ టు లాలన్నర్. శిరోమండలం కేసులో తోట త్రిమూర్తులు దోషి అని చెప్పేసి విశాఖ కోర్టు తేల్చింది. వైకాపా ఎమ్మెల్సీ సహా 9 మందికి 18 నెలల జైలు శిక్ష విధించింది. 1996 నాటి కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు విధించింది. నేరం చేసినట్లు నిరూపణ అయిందని వెల్లడి. నిందితులందరికీ 3.78 lakhs జరిమానా విధింపు. ఇద్దరు బాధితులకు 1.5 lakhs చొప్పున చెల్లించాలని ఆదేశం. అప్పీలుకు వీలుగా శిక్ష అమలు నిలిపివేత. దళిత యువకులకు అవమానీయంగా శిరోమండనం చేసి మీసాలు కనుబొమ్మలు తీసేయించిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ మండంపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు దోషి అని విశాఖపట్నం కోర్టు తేల్చింది. ఆయనతో పాటు మరో 8 మంది దోషులేని స్పష్టం చేసింది. దళితులకు శిరోమండనం చేసి వారిపై దాడి చేసిన నేర నిరూపణ అయినట్లు తెలిసింది. ఐపీసీ ఎస్సీ ఎస్టీ చట్టాల ప్రకారం మొత్తం 9 మంది నిందితులకు 18 నెలల సాధారణ జైలు శిక్ష, ఒక్కొక్కరికి 42,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించడంలో విఫలమైతే మరో 2 నెలల జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని పేర్కొంది. ఆనాడు జరిగిన అది ఘోర ఘటన అన్నమాట. ఎన్నికల్లో రిగ్గింగ్పై ప్రశ్నించారని దళితులపై దాష్టికం, పంచాయతీకి పిలిపించి పశువుల కొట్టంలో హింస. ప్రధాన నిందితుడు నేటి వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులే. నిందితులంతా ఆయన అనుచరులే. నెక్స్ట్, ఎన్నికల్లో రిగ్గింగ్పై ప్రశ్నించడమే ఆ దళిత యువకులు చేసిన నేరం వారి పాలిట శాపమైంది. మమ్మల్ని ప్రశ్నించే అంతటి వాడివారా అంటూ అరాచక నేతలు ఆగ్రహించారు. పంచాయతీకి పిలిపించారు. నెక్స్ట్, నోటికొచ్చినట్లు దూషించి కొట్టారు, హింసించారు, పశువుల కొట్టంలో బంధించారు. అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తూ వారికి శిరోమండనం చేయించారు. నెక్స్ట్, ఆయన కసి తీరక వారి కనుబొమ్మలు తీసేయించారనమాట. సభ్య సమాజం తలదించుకునే సంఘటన అనమాట. నెక్స్ట్, ఇటువంటి సంఘటనలు జరగకూడదు, అందరూ కూడా ఖండించాలి. నెక్స్ట్, ఇటువంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.